రైట్, మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి గారు అంజనాదేవి గారు ఆమె అస్వస్థతకు గురైంది. సో ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఒకసారి వార్త చూద్దాం. చిరంజీవి తల్లికి అస్వస్థత, సిటీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అంజనాదేవి. హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరిన పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెను చికిత్స నిమిత్తం ఇవాళ తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విజయవాడలో పాల్గొనాల్సిన పలు కార్యక్రమాలు, అధికారులతో సమీక్ష సమావేశాలు వాయిదా వేసుకుని హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి అమ్మ అంజనాదేవి పుట్టినరోజును కుటుంబ సభ్యుల సమక్షంలో అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అంజనాదేవి గారు ఆమె కూడా సోషల్ మీడియాలో ఎక్కడో ఒక దగ్గర ఏదో వార్తలు ఆమె కనిపిస్తూనే ఉంటారు. రీసెంట్ గా వాళ్ళు లాస్ట్ సమ్మర్ లో సూర్యకాయ గారు ఆవకాయ పచ్చడి పెట్టడం జరిగింది. సో ఆవకాయ పచ్చడి పెట్టడంలో ఆ వీడియోలో అంజనాదేవి గారు కూర్చొని కలుపుతుంటే చూడడం, టేస్ట్ చేయడం ఇవన్నీ కూడా చూసినాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన సీట్లలో అన్నిట్లో గెలిచి కూటమి విజయం ప్రపంచం తర్వాత ఆయన హైదరాబాద్ కు వచ్చినప్పుడు ముఖ్యంగా ఆ అంజనాదేవి గారి కళ్ళల్లో ఉన్న చారం మనం చూడొచ్చు. అంటే ఒక కొడుకు ఇంత ఘన విజయాన్ని సాధించిండు అనేది ఆమె కళ్ళల్లో కనిపించింది. ఎప్పుడు కూడా చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు రాఖీ పండుగ అప్పుడు కానీ ఎప్పుడైనా అంజనాదేవి గారు కనిపిస్తూనే ఉంటారు వంటలు చేస్తూ. ముఖ్యంగా జబర్దస్త్ నటులకు ఆమె చేసే చికెన్ పులావ్ కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక షూట్ స్పాట్ లో ఆయన ప్రత్యేకంగా వడ్డించారు. అంజనాదేవి గారు వడ్డిన చికెన్ పులావ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా చికెన్ పులావ్ ఇవన్నీ కూడా చేస్తూ ఎప్పుడు ఆమె యాక్టివ్ గా మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తుంటుంది అంజనాదేవి గారు. అలాంటి అంజనాదేవి గారికి అస్వస్థతకు గురైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో స్టార్టింగ్ లో ఈ వార్తలో ఎలాంటి నిజం లేదనుకున్నారు, కానీ ఆ తర్వాత మీడియాలో అధికారికంగా ఇవ్వడం జరిగింది. సో ఆమె అస్వస్థతకు గురైంది, సిటీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించినట్టుగా తెలుస్తోంది.